హలో ఫ్రెండ్స్, ఈ కాడవత్తులను పూర్వం అమ్మమ్మలు నానమ్మలు మాట్లాడుకుంటూ తీరిక వేళల్లో ఇంట్లో పండే పత్తితో చేసి పెట్టుకుంటుండటం మనం చూసే ఉంటాము. ఇప్పటి తరానికి తెలియటానికి బయట కొన్న పత్తితో చేసి చూపించబోతున్నాను. తెచ్చుకున్న పత్తిలో కొంచెం తీసుకుని వాటిలో గట్టిగా ఉండే గింజలను తీసుకోవాలి. అవి ఇలా ఉంటాయి. గింజలు తీసిన పత్తి కొంచెం చేతిలోకి తీసుకుని ముద్దగా లేకుండా సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు విభూదికాయ కానీ విభూది చేతికి అద్దుకుంటే వేళ్లు డ్రైగా అయ్యి పత్తితో దారం చేయటం తేలిక అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా సన్నని దారాన్ని కుడివైపు వేళ్లతో లాగుతూ ఎడమ చేతి వేళ్లతో పత్తిని పట్టుకొని సన్న దారాన్ని తీయాలి. ముద్దగా వచ్చిన చోట ఎడమ చేతితో పత్తిని లాగి సన్నగా చేసుకోవాలి. ఇలా దారం చేసుకోవాలి. దారం తెగినా మళ్ళీ స్టార్ట్ చేసి రెండింటిని ఒక చోట కలుపుకోవచ్చు. 1-2 సార్లు చేయగా తేలికగా అనిపిస్తుంది. చేయటం కూడా తేలికవుతుంది. ఇలా చేసిన దారం ఎక్కడైనా ముద్దగా అనిపిస్తే కొంచెం ఎడమ చేతితో లాగి సరి చేసుకుని సమానం చేసుకున్నాక చిన్నవి కావాలంటే ఎడమ చెయ్యి 3 వేళ్లకి, పెద్దవి కావాలంటే 4 వేళ్లకి ఇలా 3 సార్లు చుట్టి కట్ చేసుకోవాలి. ఇలా చేసి డబ్బాలో పెట్టుకుంటే ఈ కార్తీక మాసంలోనైనా నిత్య దీపారాధనకైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకా తేలికైన ప్రొసీజర్ తెలిస్తే కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.